హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కాకుండా మనకి డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా డయాబెటీస్కి సంబంధించిన తర్వాత ఇతర వీడియోస్ చాలా ఉన్నాయి హెల్త్కి సంబంధించి. అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. అవి కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అవి కూడా చూడగలరు. మరి మనం ఇవాళ టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ముంజలు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ముంజలు అనేవి వేసవికాలంలో చాలా బాగా లభ్యమవుతూ ఉంటాయన్నమాట. పేషెంట్లు కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు డాక్టర్ గారండి ముంజలు తినొచ్చా మేము అని అడుగుతూ ఉంటారనమాట. సో మనం ఇవాళ ఈ టాపిక్లో దీని గురించి తెలుసుకుందాము. జనరల్గా ఈ ముంజలు అనేవి చాలా మంచివన్నమాట శరీరానికి. ఎందుకంటే ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తిన్నప్పుడు మన శరీరము బాగా డీహైడ్రేషన్ అంతా పోయి, వేసవికాలంలో డీహైడ్రేషన్ వస్తుంది కదా, అది లేకుండా బాగా హైడ్రేటెడ్గా తయారవుతుంది అనమాట. మితంగా తీసుకుంటే కనుక ఇవి జీర్ణక్రియకు కూడా ఉపయోగపడతాయి. మరి దీంట్లో చాలా రకాలైన మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే దీంట్లో ఫైటోకెమికల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా మంచిది, ఏజింగ్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట ఇవన్నీ ఉన్న పదార్థాలు తీసుకున్నప్పుడు. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చర్మానికి కూడా చాలా మంచిది, చర్మం కూడా మంచిగా తయారవుతుంది అనమాట. అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా మంచిది. తర్వాత ఇది కిడ్నీ నుంచి, లివర్ నుంచి విష పదార్థాలు తొలగించడానికి కూడా దీంట్లో ఉండే పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఇది వేసవికాలంలో మనుషుల్ని దీంట్లో ఉండే వాటర్ వల్ల బాగా కూల్గా ఉంచుతుంది. దీంట్లో ఉండే పొటాషియం వల్ల ఏంటంటే ఈ బీపీ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మంచిది. ఇవి కాకుండా దీంట్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలకు ఉపయోగం, తర్వాత వైటమిన్ ఏ వల్ల కంటికి ఉపయోగము. ఇలాగా దీంట్లో ఉండే పదార్థాలన్నీ కూడా శరీరానికి చాలా ఉపయోగపడేవే ఉంటాయన్నమాట. తర్వాత దీంట్లో ఉండే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల వల్ల జాయింట్స్కి కూడా మంచిది అనమాట. జాయింట్స్ అంటే కీళ్ళకి మంచిది. కాబట్టి టోటల్గా ఇది ఒక ఎనర్జీ బూస్టర్ కింద పనిచేస్తుంది అనమాట ఈ ముంజలు అనేవి. ఇంకోటి ఏంటంటే దీని తొక్క ఉంటుంది కదా, పైన తొక్క, దానివల్ల శరీరంపై ఎక్కడైనా ర్యాషెస్ ఉంటాయి, దాన్ని పూస్తే దానికి కూడా మంచిది అనమాట. ఇవి ఎక్కువ తీసుకుంటే అజీర్తి కలిగజేస్తాయి అనమాట. మరి డయాబెటీస్ ఉన్నోళ్ళు తినొచ్చా అంటే దీంట్లో మామూలుగా ఒక 100 గ్రాముల్లో 40 క్యాలరీసే ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కొంచెం షుగర్ కూడా ఉంటుంది. కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి. ఒక 2 ముంజలు తీసుకున్నారనుకోండి, పెద్దగా షుగర్ పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు 1-2 ముంజలు తీసుకుంటే మంచిదే. వాళ్ళకి శరీరానికి ఈ ఉపయోగాలన్నీ అందుతాయి. సో ఏ ఫ్రూట్ అయినా కూడా డయాబెటీస్లో ఏంటంటే మితంగా తీసుకోవాలి. మరి జనరల్గా ముంజలు ఎక్కువ తీసుకుంటే అజీర్తి కలుగుతుంది కాబట్టి మామూలు వాళ్ళే కొద్దిగా లిమిటెడ్గా తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు తీసుకునే దాంట్లో ఇంకొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. తినకుండా మాత్రం ఉండాల్సిన అవసరం లేదు, తీసుకోవచ్చు. మరి అదండి ముంజల గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.